ఇక నుండి అయినా మా జీవితాలు సరి చేసుకొని ప్రభా మేము యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఇదిగో మాకందరికీ మీరు కలుగజేసిన విధానానికి కొందనాలు ఇక్కడ ఉన్న సిబ్బంది జైలు అధికారిని వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో వారందరూ కూడా మాతో ఈ రీతిగా సహకరిస్తున్న విధానికే మీకు స్థుతులు అర్పించుకుంటూ ఇచ్చిన కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట మేము పాడతాము, తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం జరిపించుకుందాం. వారం రోజులుగా ప్రార్థన చేసాం. అధికారులు కూడా మాకు ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఇవ్వడానికి కూడా మేము ప్రార్థన చేశాము. దేవుడు మా ప్రార్థన పర్మిషన్ కూడా అనుగ్రహించినాడు. మేమందరము వేరే నేను పాస్టర్ను తెలంగాణలో ఇక్కడనే చర్చ్ మాది. నేను గుడిచెపల్లి కమ్యూనిటీ చర్చ్ పాస్టర్ పనిచేస్తున్నాను.
మేడం గారు శోభాదేవి ఎల్ఐసి ఆఫీస్లో ఆఫీసర్ ఆమె. తను తర్వాత పౌల్ గారు ఆర్ఎన్బిలో పనిచేస్తారు, ఉద్యోగం ఆయన సీనియర్ అసిస్టెంట్. అరుణ్ కుమార్ ఈయన మాకు ఒక స్కూల్ ఉంది కనిమైన గూడెంలో, అక్కడ స్కూల్ అసిస్టెంట్ మేనేజర్. ఆస్వాదం అక్కడ స్కూల్లో ఈయన మేనేజర్, ఈయన అసిస్టెంట్ మేనేజర్. సునీల్ గారు తను కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతుంటారు ఈ మ్యూజిక్లో. నిజంగా నా హృదయపూర్వకంగా నా యొక్క ప్రేమని మీకు తెలియపరుచుకుంటున్నాను. తర్వాత మేము ఇలాగ అంటే జైలులో ఉండి ఉన్న మీరు మిమ్మల్ని అందరినీ చూడాలి, కలుసుకోవాలి, మాట్లాడాలి అనేటువంటి ఆశ నాకు చాలా ఎక్కువ ఉంది. నేను హైదరాబాద్లో కూడా ఇలాగే వెళ్ళి మాట్లాడి వాళ్ళతో కలుసుకొని రావడం అనేది నాకు అలవాటు అనమాట. అయితే దేవుని కృపను బట్టి ఇక్కడ గుడ్ షెపర్డ్ చర్చ్ ద్వారా పరిచయం అయ్యి ఉన్నటువంటి పాస్టర్ గారు, బ్రదర్స్ అందరూ మేమందరం కలిసి బ్రదర్ గారు చెప్పినట్టుగా ప్రారంభించారు.